నెక్స్ట్ అండి మన సర్వే మన ఇష్టం ఎనీ డౌట్స్ వైసీపీకి లోక్సభ స్థానాల విషయంలో వారికి టర్మ్స్ వారు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా 25కి 25 స్థానాలు వస్తాయని చెప్పని వారు ఈరోజు ప్రకటించుకున్నారు. 25కి 25 స్థానాలు వచ్చేటప్పుడు మాకు అసలు ఇబ్బంది ఏంటి, పార్లమెంట్ స్థానాలు 25కి 25 వస్తున్నాయని అంటే దాదాపు 175కి 175 స్థానాలు వచ్చేస్తాయి అనే దాన్ని వాళ్ళ ప్రచారం చేసుకున్నటువంటి దానికి ఎక్కువ ప్రయత్నం చేశారు. ఇక్కడే బురదలో కాలేసినట్లు. ఎందుకు బురదలో కాలేశారు అని అంటే వారు ఒక ఆందోళన చెందుతున్నారు. ఏంటి ఆందోళన? ఒకవైపు సీట్లు మార్పులు చేస్తున్నారు. మార్పులు చేస్తున్నారంటే ఏంటి, అక్కడ ఓటమి చెందుతారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మారుస్తున్నారు. నిజంగా 170 గెలిచే పరిస్థితి, 150 గెలిచే పరిస్థితి ఉంటే మార్పులు అసలు చేరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఓడిపోతున్నాము అనేటువంటి భావనతో అక్కడ ఉన్నటువంటి నేతల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదా ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని, లేదా తన వైఫల్యాలను కప్పబుచ్చుకునేటువంటి వాటి కోసం కూడా ముఖ్యమంత్రి గారు వాటిని డైవర్ట్ చేస్తున్నారు. ఎట్లా డైవర్ట్ చేస్తున్నారు? చాలా స్పీడ్గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడికి జంపింగ్ చేపిస్తున్నారు. మరి ఇక్కడ పనికిరాని రూపాయి అక్కడ పనికి వచ్చిద్దా? ఇక్కడ పనికిరానటువంటి ఎమ్మెల్యే అక్కడ పనికి వస్తాడా? ఇక్కడ పనికిరానటువంటి పని చేయలేనటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి పని చేస్తాడా? వాళ్ళు అదే అడుగుతున్నారు. మీరు అక్కడ పనికిరాదని మా దగ్గర తీసుకొచ్చేస్తే ఎట్లా, మాకు ఇక్కడ మేము ఎంత ఇబ్బంది పడాలి, మా దగ్గర వద్దు, మాకు ఉన్నవాళ్ళని ఉంచండి అంటున్నారు. మరి వీళ్ళేమన్నా ఉన్నవాళ్ళని ఉంచమంటున్నారు, వాళ్ళు ఏమన్నా కాదు మీరు వాళ్ళని పంపిస్తున్నారని చూడండి అంటున్నారు. దీంతో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉండి మళ్ళీ రేపు ఇంకో జాబితా రాబోతుంది. మరి ఇక్కడ వాళ్ళ దగ్గర అంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉండి ఇప్పుడేం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు 170 వస్తాయి, సర్వే సంస్థలన్నీ మాకు చెబుతున్నాయి 25కి 25 వస్తాయి. ఏంది ఇది? ఏంటంటే జనం ఏమన్నా నమ్ముతారనే? ప్రజలు ఎందుకు నమ్ముతారు? ప్రజలు వీళ్ళకంటే రాజకీయ నాయకుల కంటే చాలా తెలివికల్ల వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే ప్రతి మహిళకు కూడా అర్థమవుతూ ఉంటుంది పరిస్థితులు, ప్రతి వ్యక్తికి అర్థమవుతూ ఉంటుంది. ఎవరేం చెప్పే పని లేదు. వాళ్ళు సరుకులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, సరుకులు కొన్నప్పుడు సరుకులు ధరలు ఎంత పెరిగినాయి అనేటువంటిది వాళ్ళకంటే ఎక్కువగా ఎవరికి తెలదు. ముఖ్యమంత్రి గారు ఏదైతే జనం సొమ్ముతో ఆయన పరిపాలిస్తున్నాడు అంతే. అక్కడ ఒక మహిళను తీసుకొని పోయి కూర్చోబెట్టుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే బ్రహ్మాండంగా పరిపాలించింది అనేది నా అభిప్రాయం. ఒక మహిళ అయినా సరే బ్రహ్మాండంగా పరిపాలిస్తారు వాళ్ళు. ఎందుకు పరిపాలించలేరు? ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అద్భుతమైనటువంటిది ఏమైనా ఉందా? ఎవరైనా సరే పొలిటీషియన్ ఏముంది, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో నుంచి ఆస్తులు తెచ్చి పంచట్లేదు. ఎవరయ్యి ప్రజల చేత పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బును తీసుకొచ్చి పంచుతున్నారు. దానికి అసలు మేమంతా మొత్తం మేమేదో దానపోస్తున్నాం, మేమేదో పనిచేస్తున్నాం అంటే అట్ట. నువ్వు అభివృద్ధి చేస్తే, నువ్వు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తే, దాని ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ తోటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే అది బలం. అంతేగాని నేను ఉన్న అప్పులు తీసుకొచ్చి పంచుతూ, ప్రజల పన్నుల రూపంలో వచ్చిన డబ్బును పంచుతూ, ఇది నేను చేస్తున్న పెద్ద గొప్ప అనేటువంటి దాన్ని మాత్రం ప్రజలు హర్షించట్లేదు, మహిళలు కూడా హర్షించట్లేదు. సరే, వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు వద్దంటారు, కానీ వాళ్ళు హర్షించట్లేదు. దీని మీద వెంకయ్యనాయుడు గారు కూడా సంక్షేమ పథకాలు అనేది ఫ్రీ అనేది అసలు వద్దు అని కూడా అది అనలేని పరిస్థితిలో ఉంది ప్రస్తుతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా అనితర సాధ్యమైనటువంటి చేయకూడదు. ఎవరైనా సరే వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటం తప్పు లేదు, కానీ దానికి ఒక లిమిటేషను, దానికి ఒక పద్ధతి ఉండాలి. అందరికీ ఇచ్చేస్తానంటే అందరు నేనంటే పని చేయించాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? వాళ్ళకి కావాల్సింది ప్రధానంగా ఏంటి? హెల్త్, ఎడ్యుకేషన్. ఈ రెండు మొత్తం ఫ్రీ చేయండి, మిగిలిన మొత్తం ఇది చేయించండి. అంతేగాని మీరు పెట్రోల్ మీద వసూలు చేస్తారు, మందు మీద వసూలు చేస్తారు, నిత్యావసర వస్తువుల మీద వసూలు చేస్తారు, ప్రతి దాని మీద ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇంటి పని అంటారు, చెత్త పని అంటారు, రోడ్డు పని అంటారు, ఇంకో పని అన్నీ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? మళ్ళీ మీ దగ్గర ఖాతాలకు వచ్చిందో మళ్ళీ తీసుకొని డైవర్ట్ చేస్తున్నారు. ఏముంది దానికి? ఇప్పుడు కొత్తగా చెత్త పన్ను గనక ఇవ్వకపోతే కనుక సంక్షేమ పథకాలు కట్ చేయండి అని కూడా వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చారంట. వాలంటీర్లకు బడిత పూజ చేస్తారు జనం ఆ పని చేస్తారు. సంక్షేమ పథకాలు కట్ చేస్తాం మీరు కానీ చెత్త పన్ను ఇవ్వకపోతే అంటే బడిత పూజ అంటే తెలుసుగా, బడిత పూజ. వాలంటీర్లు బడిత పూజ చేస్తారు జనం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇప్పటివరకు ఎలక్షన్స్ లేవు కాబట్టి, దూరంగా ఉన్నాయి కాబట్టి, సరే వాళ్ళు ఏ తానా అన్నా కానీ ప్రజలు భరించారు. రేపేం చేస్తారంటే బడిత పూజ చేస్తారు. వీళ్ళు కనుక ఇట్లాగే కనుక వీళ్ళు మీరు ఇవ్వలేదు కాబట్టి సంక్షేమ పథకాలు తీసేస్తాం, కరెంటు తీసేస్తాం, మీ ఇంటికి వాటర్ కట్ చేస్తాం అంటే
తప్పుదాం, తనువు తినక తప్పదాం. అందుకని ఆలోచించుకొని నిర్ణయాలు చేస్తే సరే. సర్వేలు ఇవన్నీ ఏంటంటే ఎవరు సర్వేలు వాళ్ళు చేసుకోవచ్చు. మొన్న కూడా కొన్ని సంస్థలు తెలంగాణలో కూడా బీఆర్ఎస్కి 80 వస్తాయని 90 వస్తాయని కూడా ఇచ్చిన సర్వే సంస్థలు ఉన్నాయి, లేకపోలేదు. మరి వాళ్ళ పనితీరు అది. ఏం చెప్పాలి వాళ్ళని? ఉన్న దగ్గరగా ఇవ్వగలుగుతారు. 80-90 వస్తాయని ఇచ్చారు. మరి వైసీపీకి 25 స్థానాలని వీళ్ళు అనౌన్స్ చేసుకున్నప్పుడు ఇంక వీళ్ళంటప్పుడు ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ మార్చడం ఎందుకండి? స్థానచలనం చేయడం ఎందుకు? సమన్వయకర్తలు మార్చడం ఎందుకు? అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు అది ఇందాక చెప్పాను కదా, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే అదే మొత్తం అయిపోయిద్దని. మన మురళి ఉన్నారు సార్. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మరి మొత్తం వారికి 25 అనుకుంటే అసలు క్యాండిడేట్లు ఎందుకు మారుస్తున్నట్టు, ఎందుకు మార్చాల్సిన అవసరం ఉన్నట్టు? సార్, ఇప్పుడు ఏదైతే వచ్చినటువంటి సర్వేల ఆధారంగా వాళ్ళు చెప్తున్నటువంటి స్థానాలు ఏమైనా సార్, 24-25 స్థానాలు మేమే గెలుస్తాం అనేది అది చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. ఒకటి దాదాపుగా కూడా 40 నుంచి 50 మంది వరకు శాసనసభ్యులు అభ్యర్థులను మారుస్తాము, మరొక 15 నుంచి 20 మంది వరకు అసలు సీట్లు ఇవ్వమని చెప్తున్నారు. అంటే వారంతా కూడా అక్కడ ఓటమి భయమో ఇంకోటి ఉంది. కానీ పార్లమెంట్ సభ్యులు వచ్చేటప్పటికి 25కి 25 వచ్చేస్తాయనుకుంటే కనుక అసలు అంతమందిని మార్చగలిగి మీరు కూడా చెప్పారు సార్. ఇంకొక పాయింట్ సార్, 2019లో విపరీతమైనటువంటి జగన్ గాలి ఉందండి. ఒక్కటి ఛాన్స్ అనండి, లేదా పాదయాత్ర అనండి, లేదా అతను ఇచ్చిన హామీలు. అటువంటి సమయంలోనే 3 స్థానాలు తెలుగుదేశం గెలిచిందండి. ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందండి. ఎంతో కొంత వ్యతిరేకత, ఎంత వ్యతిరేకత అనేది మనం ప్రత్యక్షంగా చెప్తే బాగోదు, కానీ ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. 2 జనసేన తెలుగుదేశం పార్టీ కలిసినాయండి. 2019లో ఇద్దరు వేరువేరుగా పోటీ చేశారు. జనసేన ఎంపీ అభ్యర్థి ఉన్నాడు, టీడీపీ ఎంపీ అభ్యర్థి ఉన్నాడు. కానీ సార్ 2 కలిసినాయి. 2 కలవడంతో పాటుగా కొన్ని సామాజిక వర్గాలు పూర్తిగా వైసీపీని వ్యతిరేకిస్తున్నాయండి. ఎందుకంటే ఆ పార్టీ చేసినటువంటి వ్యవహార శైలికి, లేదా ఆ పార్టీ చెప్పినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల. ఇటువంటి నేపథ్యంలో ఇంత అంటే ఒక సామాన్య ఓటరు ప్రత్యక్షంగా చూస్తే కనుక వైసీపీకి సారి 25కి 25 కాదు కదా, మొన్న వచ్చిన స్థానాలు కూడా రావు, ఎంపీ స్థానాలు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుందండి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తే. కానీ వాళ్ళ సర్వే ద్వారా ఒక పొలిటికల్ మైండ్ గేమ్ అండి. ప్రజలను మభ్య పెడదాము, ప్రజలు నిజంగా కూడా ఎంపీ స్థానాలు అన్నీ వచ్చినప్పుడు ఎమ్మెల్యే స్థానాలు కూడా ప్రకటించాలండి. ఎమ్మెల్యే స్థానాలు 175కి ఇన్ని మాకు వస్తాయి, ఇంత ఫేవర్గా ఉందని అది ప్రకటించట్లేదు. ఓన్లీ ఎప్పుడు విడుదల చేసినా ఆ 2 సంస్థలు కలిపి వైసీపీకి 24-25 స్థానాలు ఎంపీ సీట్లు నెగ్గేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇప్పటికే మనకున్నటువంటి అనధికారిక సమాచారం ప్రకారం దాదాపుగా ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్లో సకాలంక మందికి పైగా కూడా వారందరినీ కూడా మార్చేస్తున్నారండి. వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ నిజంగా సార్ 25 మంది ఎంపీల పేర్లు చెప్పమంటే ఎవ్వరో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈసారి పార్లమెంట్ సభ్యులు అనేవాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి కూర్చుంటానికి తప్ప కనీసం క్షేత్రస్థాయిలో వాళ్ళ నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని చేయటం కానీ, మేము పార్లమెంట్ సభ్యులని చెప్పుకునే ప్రయత్నం కానీ, మేము వైసీపీ పార్లమెంట్ సభ్యులను చెప్పుకునే ప్రయత్నం కానీ అవకాశం కానీ వాళ్ళకి దక్కలేదండి. అటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఓటర్ మర్చిపోయాడండి. అంటే రేపు ఎలక్షన్ వస్తే వచ్చి ఓటేస్తారు, అది వేరే విషయం అండి. అట్లాంటి పరిస్థితులు ఉంటే ఈరోజు వైసీపీ పార్టీ పూర్తిగా కూడా పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలాన్ని బలహీనం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి సర్వేలు విడుదల చేస్తూ ఉన్నారండి. ఎంతమంది సర్వే నిజంగా సర్వేలో ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు, ఏ గ్రామాల్లో ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు, ఆ శాంపుల్స్లు ఏ వయసు రీత్యా ఎవరెవరిని తీసుకున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చుంటే కొంతవరకు ప్రామాణికంగా తీసుకొచ్చండి. ఏమీ లేకుండా ఏదో ట్వీట్ చేసి ఇంత సర్వేలు ఇన్ని వస్తున్నాయని చెప్పడం అనేది అక్కడ ప్రాథమికంగా అది ఫేక్ సర్వే అని, లేకపోతే హాస్యాస్పదమైన అంశం అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. ఇక పార్లమెంట్ సభ్యులకు సంబంధించి చూస్తే కనుక వైసీపీ పార్లమెంట్ సభ్యులు కనీసం పార్లమెంట్ సమావేశాలకు ముందు జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యి వ్యూహం పార్లమెంట్లో మనం అనుసరించవలసిన వ్యూహం ఏంటి అనేది మిస్ అవుతున్నారండి. 2019లో నాకు 25 స్థానాలు ఎంపీ స్థానాలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 23 స్థానాలు ఇచ్చారు. ప్రత్యేక హోదా కాదు కదా, కనీసం ప్రత్యేక హోదాను ప్రశ్నించే పరిస్థితి లేదండి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మన అవసరం లేకపోవడం వల్ల మనం ఏమీ చేయలేకపోతున్నాం. అంటే ఎన్ని అంశాలు చూస్తే సార్ ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, 100 రోజులు లోపుకి వచ్చినాయి. మన అనేక అంశాలు పొలిటికల్ గేమ్ ఆడాలి, ఒకవైపు అభ్యర్థులు మార్చాలి, ఒకవైపు గేమ్ ప్రాజెక్టులు చేయాలి, ప్రజల మైండ్ సెట్ మార్చాలని చెప్పేసి ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారని. గతంలో కూడా అలాంటి ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేశారు. కానీ ఈసారి జనం ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇలాంటి ఫేక్ సర్వేలు చేసినా ప్రజల మైండ్ సెట్ మార్చాలన్నా నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరు సార్. ప్రజలకైతే చాలా క్లియర్ కట్ పిక్చర్ ఉందండి. ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వం వల్ల నష్టం ఏంటని
అంత క్లియర్ కట్గా ప్రజలకు అవగాహన ఉంది కనుక ఈసారి ప్రజలైతే ఆచితూచి ఓటు వేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు సార్. ఓకే, అంటే 25కి 25 అంటే 25 మైనస్ 25 అంటే 0 సార్. 175 175కి 175 అంటే 175 మైనస్ 175 అంటే అది కూడా 0నే సార్. మరి అదే అట్లా కాకుండా చెబితే బాగుండేది. ఇప్పుడు పబ్లిక్ అట్లా ట్యాగ్ చేసి అట్లా ట్రోల్ చేస్తున్నారు. అట్లా చెప్పుకోవటాన్ని అనేదాన్ని వాళ్ళు ప్రజలు ఒప్పుకోకపోగా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. సరే, ఏదైనా కానీ ఇప్పుడు ఈ రేపు మళ్ళీ ఇంకో లిస్ట్ ఉందంటున్నారు. ఈ లిస్టే కొంత ప్రకంపనలు సృష్టించింది. మరి రేపు లిస్టు ఎటువంటి ప్రకంపనలు సృష్టించబోతుందో వైసీపీలో? అంటే సార్ ఇప్పటికే 11 స్థానాల్లో మార్పులు చేయడంతో దాని ప్రభావం అయితే కనుక సార్ ఈ 2-3 జిల్లాల్లో బాగా ఎక్కువగా కనిపించింది సార్. కొంతమంది పార్టీని వేయటం అంటే ఈరోజు నిజంగా మాట్లాడారో లేదో తెలియదు కానీ మోపిదేవి వెంకటరమణ గారు కూడా జనసేన అధ్యక్షుడితో మాట్లాడారు ఫోన్లో అని ఒక ప్రచారం అయితే జరుగుతుందండి. నిజమా అబద్ధం మనకు తెలియదు, ఎక్కడ అఫీషియల్గా ఎవరు చెప్పలేదు. అంటే అంత తీవ్ర స్థాయిలో మోపిదేవి వెంకటరమణ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి కూడా అసంతృప్తిగా ఉన్నారు. అందుకనే అంత అసంతృప్తులు ఉన్నాయి కాబట్టి రెండో జాబితా విడుదల చేయడానికి కొంత సమయం తీసుకున్నారనేది వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం సార్. రేపు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని పేర్లతో పాటుగా రాయలసీమకు సంబంధించినటువంటి 3-4 పేర్లు ప్రకటించే అవకాశం ఉంది సార్. రేపు కూడా దాదాపుగా కూడా 10 పైన 15 లోపు స్థానాలు మార్చి రేపు ఆ పేర్లు ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది సార్. అయితే ఈసారి ఉత్తరాంధ్ర వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఉత్తరాంధ్రలో ఎక్కువ పేర్లు ఇచ్చి రాయలసీమలో 2-3 పేర్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా కూడా సార్. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఇప్పటివరకు శాసనసభ్యులుగా పనిచేసి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి గారి కలిసినా కలవకపోయినా ఆ పార్టీ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళి వాళ్ళంతా గ్రౌండ్లో రెడీ చేసుకున్నామని భావనలో ఉన్నప్పుడు సడన్గా నువ్వు వద్దంటే వాళ్ళకి వేరే పార్టీ అవకాశం వద్దండి. కనీసం ఈ 5 ఏళ్ల పాటు ఏ ఎమ్మెల్యే కూడా చిన్న పని ఆఖరికి తనను నమ్ముకున్న వ్యక్తికి రేషన్ కార్డు కూడా ఇప్పించుకోలేపాడు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇప్పించుకోలేనటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ మరొకసారి మన ప్రభుత్వం వస్తుందనే ధీమా వాళ్ళకు ఉంటుంది, ఆ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది కనుక ఆ ధీమాతో మళ్ళా పోటీ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాంటి మార్పులు చేసేస్తున్నారు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 2014 నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చక్కటి అంశాలు 2-3 మాట్లాడారు. ఆ అంశాల గురించి కూడా చాలా విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది.